ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. 5 సార్లు టైటిల్ ఛాంపియన్, జట్టు నిండా స్టార్ ప్లేయర్స్, ఇంకా చెప్పాలంటే సగానికి పైగా జట్టులో మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. చాలా మందికి అంతర్జాతీయ క్రికెట్లో అనుభవం కూడా ఉంది. ఇంత ఉన్నా కూడా ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు విజయాలు సాధించడంలో విఫలమవుతూ వచ్చింది. తప్పు ఎక్కడ జరుగుతుందో అర్థం కావడం లేదు. కానీ ముంబై మాత్రం ఈ సీజన్లో విజయాల కోసం తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదురైన ఓటమి ముంబై కాన్ఫిడెన్స్ ను బాగా దెబ్బతీసింది. ఈ క్రమంలో జట్టులో గందరగోళ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. వరుసగా 4 ఓటముల తర్వాత గుజరాత్ తో మ్యాచ్ కు ముందు ముంబై పరిస్థితి ఇది. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు వరుస ఓటములు బాగా ఇరిటేట్ చేశాయి. ప్లే ఆఫ్స్ రేస్ లో నిలవాలంటే అత్యంత కీలకమైన మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ పై ఒక్కసారిగా విశ్వరూపం చూపించింది. ఏకంగా 100 పరుగుల తేడాతో తమ వరుస పరాజయాలకు బ్రేకులు వేసుకుంది. ఇంతవరకు బాగానే ఉన్న ముంబై ఈ మ్యాచ్ లో గెలవడానికి హార్దిక్ పాండ్యానే కారణం అంటే వినడానికి షాకింగ్ గా అనిపించొచ్చు. బ్యాటింగ్ బౌలింగ్ లో పూర్తిగా విఫలమైన పాండ్యా మ్యాచ్ గెలవడానికి ఎలా కారణమయ్యాడో తెలిస్తే ఆశ్చర్యపడ్డం ఖాయం. ముంబై సోమవారం గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ ఆరంభించిన తీరు చూస్తే మరో ఓటమి ఖాయం అనుకునేలా ఉంది. ఎందుకంటే అప్పటికే 14 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోర్ 103 పరుగులు మాత్రమే చేసింది. కేవలం 7 రన్ రేట్ మాత్రం ఉంది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై వేగంగా ఆడలేకపోయింది. ముఖ్యంగా హార్దిక్, తిలక్ తమ జిడ్డు బ్యాటింగ్ తో విసిగించారు. ఇద్దరు కనీసం 100 స్ట్రైక్ రేట్తో పరుగులు చేయకుండా స్లోగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా తిలక్ వర్మ తన ఇన్నింగ్స్ను నెమ్మదిగా ప్రారంభించి తన తొలి 22 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా లేకుండా 19 పరుగులకే పరిమితం కావడంతో రన్ రేట్ పూర్తిగా పడిపోయింది. ఇలాంటి సమయంలో తిలక్ కి పాండ్యా ఇచ్చిన ఎంకరేజ్మెంట్ మొత్తం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. రెండో స్ట్రాటజిక్ టైమ్అవుట్ సమయంలో తిలక్ దగ్గరకు వెళ్లిన కెప్టెన్ హార్దిక్ పరుగులు చేయలేదనే ఆందోళన పక్కన పెట్టి ముందుకు సాగిపో అని ధైర్యాన్నిచ్చాడు. ఒత్తిడిని పక్కన పెట్టి నీ టాలెంట్ పై దృష్టి పెట్ట పాండ్యా వర్మకు గట్టిగా చెప్పాడు. బంతిని చూసి కొట్టు అని సలహా ఇచ్చాడు. సాధారణంగా బ్యాటింగ్ స్లోగా చేస్తే రిటైర్డ్ అవుట్ అవ్వడమో లేకపోతే గ్రౌండ్ లోనే అవమానకర రీతిలో తిట్టించుకోవడమో జరుగుతుంది. కానీ పాండ్యా మాత్రం అలా చేయలేదు. తిలక్ ఆరంభంలో సరిగా బ్యాటింగ్ చేయకపోయినా తన మాటలతో ఫైర్ పెంచాడు. హార్దిక్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్, చెప్పిన మాటలు తిలక్ వర్మకు ఎనర్జీ టానిక్ లా పనిచేశాయి. పోయిన ఫామ్ తిరిగి రావడమే కాదు, అసలు తిలక్ ఇలా కూడా ఆడతాడా అనేలా విధ్వంసకర క్రికెట్ ఆడాడు. బౌండరీలు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఆ తర్వాత వర్మ తన తర్వాత 23 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 45 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకుని ముంబై జట్టుకు భారీ స్కోర్ అందించాడు. తిలక్ వర్మ సెంచరీ తర్వాత హార్దిక్ పాండ్యా డగౌట్లో చేసుకున్న సెలబ్రేషన్ ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. సహచర ప్లేయర్ సెంచరీ చేస్తే ఒక కెప్టెన్ ఇంతలా సెలబ్రేట్ చేసుకుంటాడా అనేలా పాండ్యా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ గెలిపించింది ముంబై అయినా తిలక్ వర్మ అసాధారణ ఇన్నింగ్స్ కారణం మాత్రం పాండ్యానే అని చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలమైన కెప్టెన్ గా 100 మార్కులు కొట్టేశాడు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.